పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ గట్టిగా బదులు తీర్చుకుంది. లష్కరే తోయిబా, జైషే ఉగ్ర మూటలే లక్ష్యంగా వాటి స్థావరాలపై బాంబులతో విరుచుకుపడింది. మే 7వ తేదీన అర్ధరాత్రి దాటిన తర్వాత పాక్ పీఓకేలో జరిపిన మెరుపు దాడుల్లో 9 కీలక ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేసింది. ఈ ఆపరేషన్ సింధూర్లో కనీసం 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ఇటీవల కేంద్రం వెల్లడించింది. ఇందులో 5 కీలక ఉగ్ర నాయకులను కూడా మట్టుబెట్టినట్లుగా తెలుస్తోంది. వారి వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజర్, 2 బావమరుదులతో పాటు లష్కరే తోయిబా ముఠాకు చెందిన కీలక ఉగ్రవాది మరో 2 ముష్కరులు హతమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలు వెల్లడించినట్లుగా పేర్కొంటూ ఆంగ్ల మీడియాలో ఓ జాబితా బయటకొచ్చింది. ముదస్సర్ కాయిద్ ఖాస్ అలియాస్ అబూ జుంబాల్ ఇతడు లష్కరే తోయిబా ముఠాకు చెందిన కీలక ఉగ్రవాది. ఇతడి అంత్యక్రియలను పాక్ ఆర్మీ లాంఛనాలతో నిర్వహించినట్లుగా తెలుస్తోంది. అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ రౌఫ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి పాక్ ఆర్మీ చీఫ్, పాక్లోని పంజాబ్ సీఎం, ఐజీ పాల్గొన్నట్లు సమాచారం. హాఫీజ్ మహమ్మద్ జమీల్ జైషే మహమ్మద్ ఉగ్రమూటలోని కీలక సభ్యుడు. ఆ సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజార్కు పెద్ద బామ్మర్ది. మహమ్మద్ యూసఫ్ అజర్ అలియాస్ ఉస్తాజ్జీ అలియాస్ సలీం అలియాస్ సాహబ్ జైసే ముఠాకు చెందిన మరో కీలక ఉగ్రవాది ఇతడు. మసూద్ అజర్ మరో బావమర్ది అయిన అజర్ IC-814 విమాన హైజాక్ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఖలీద్ అలియాస్ అబు అకసా లష్కరే తోయిబాకు చెందిన టాప్ ఉగ్రవాది. ఇక జమ్మూ కాశ్మీర్లో పలు ఉగ్రవాదులకు నేతృత్వం వహించాడు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆయుధాల స్మగ్లింగ్ చేసేవాడు. ఇక ఫైసలాబాద్ లో జరిగిన ఇతడి అంత్యక్రియలకు పాక్లోని సీనియర్ ఆర్మీ అధికారులు, స్థానిక డిప్యూటీ కమిషనర్ హాజరైనట్లు సమాచారం. మహమ్మద్ హసన్ ఖాన్ జైషే మహమ్మద్ ముఠాలోని కీలక సభ్యుడు. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని జైషే ఆపరేషనల్ కమాండర్ ముఫ్తీ అస్గర్ ఖాన్ కాశ్మీరీ కుమారుడు. ఇక జమ్మూ కాశ్మీర్లోకి ఉగ్రవాదులను పంపించడంలో కీలక పాత్ర పోషించాడు ఇతను.